ఏమైందన్న అక్కడ డల్లు కూర్చున్నాను సైలెంట్గా. ఇక్కడ హెలిప్యాడ్ ఉండే దాని మీద వీడియో తీద్దామని పర్మిషన్ అడిగినాము. అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, పక్కన ఆడుకోండి అమ్మా అన్నారు. ఎప్పుడు అడిగిరా నాకు ఒక మాట చెప్పలే. మొన్న అడిగినాం, ఇలా పొద్దుగా మళ్ళీ ఫోన్ చేసి రాలే, పర్మిషన్ నాట్ గ్రాంటెడ్. మనం అక్కడ కూర్చొని అది ఉంటుంది అదే చేస్తాం కదా ఛాలెంజ్ లెక్క, అట్లా వాళ్ళు బెదిరాము కావచ్చు మేబీ. ఇట్లా కాకుండా మనమే ఒకటి ప్రైవేట్ క్రియేట్ చేసుకుంటే ఏమన్నా చేసుకోవచ్చు దాని మీద, ఎవరితో ఏ టెన్షన్ లేకుండా. హెలిప్యాడ్ అవుతుందా మనతో? ఐ హావ్ ఏ ప్లాన్. ఏంటిది? రామ్గా కోతి ఎటువంటి అని తోలుకొని రా, ఎట్లా తయారు కాదో చూద్దాం. ఇలా మధ్యాహ్నం వరకల్లా బ్లూ ప్రింట్ ఇస్తా, 2 రోజుల వర్క్ కంప్లీట్ అయిపోయి దాని మీద క్యాంపింగ్ చేయాలి మనం. అరే కోతి అని ఫోన్ చేసి అమ్మని. హెలిప్యాడ్ని ఎట్లా తయారు చేయాలి ఏం కథ అని చెప్పేసి ఒక 3D మోడల్ డెమో అయితే తయారు చేసిండు అన్న, చూపిస్తారా? రెడీయా? దాని తర్వాత దీని మీద ఎక్కి దీన్ని వేసుకోవాలి. సో ఓవరాల్ ప్లాన్ వచ్చేసి ఇది. నార్మల్గా హెలిప్యాడ్ ఇట్నే ఉంటుంది కదా, సేమ్ స్ట్రక్చర్. దీనికి మనకు కావాల్సినవి దొడ్డు పోల్స్ కొన్ని, ఈ మీడియం పోల్స్ కొన్ని, సన్న పోల్స్ కొన్ని. ఈ మధ్యలో ఫ్రేమ్ మన దగ్గర ఉంది కాబట్టి పైన ప్లైవుడ్ షీట్ అవి వేసుకొని ఎట్లనే వేసేయాలి. ఒక సైడ్ నుంచి మనం ఎక్కడికి నిచ్చెన కూడా రెడీ చేసుకోవాలి, దీంట్లో చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఆన్ గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేసేద్దామా? సో బొంగులు అయితే గాయస్ అన్నీ కూడా ఈ కార్ పైన అయితే వేసుకొని పోతున్నాము. సో ఇవి తీసుకపోతే అక్కడ వెల్డింగ్ కొట్టాలి. నేను ఇంట్రోలో మీకు చూపెట్టినా కదా ప్లాన్ అని చెప్పేసి. సో దానికోసం ఈ స్టాండింగ్ పోల్ అయితే ఈ విధంగా వాతినాము. ఇవి రాత్రి వాతినాము, కవర్ కాదని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదు. సో వాళ్ళు అక్కడి నుంచి ఏదైతే ఫ్రేమ్ని పట్టుకొస్తారో ఆ ఫ్రేమ్ వచ్చేసి మొత్తం పైన అయితే ఉంటుంది అనమాట. సేమ్ ఈ హెలిప్యాడ్ ఫీలే వస్తుంది పైన కూర్చుంటే, అంత పెద్ద ఫ్రేమ్ మొత్తం పైన దేరా మొత్తం తీసుకురాలి. సో ఇప్పుడు మా ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే అది పైనకి ఎక్కాలి. అది పైనకి ఎక్కింది అనుకోండి, దానిపైన మొత్తం మనం అవి కొట్టుకోవాలి, ప్లైవుడ్ షీట్లు కొట్టాలి. ఒకసారి ప్లైవుడ్ షీట్లు మీద పడ్డా అంటే ఇక మన హెలిప్యాడ్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. డెమో అన్న క్రియేట్ చేసిన అప్లికేషన్ యూజ్ చేసి సూపర్ అయింది అదే. కానీ దాని ప్రకారం మనకు ఇక్కడ ఆన్ గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అదైతే చూడాలి. మా టీం మెంబర్స్ అందరూ ఏమైనా మిస్టేక్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళకైతే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంత ముందుకే చెప్పినా, వీడియో కోసం మళ్ళీ చెప్తున్నా. అరే నేను చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు 2 పోల్స్కి అన్నిటికీ సేమ్ గ్యాప్ లేదు. ఈ రెండింటికి ఒక గ్యాప్ ఉంది, ఆ రెండింటికి ఒక గ్యాప్ ఉంది, ఆ రెండింటికి ఒక గ్యాప్ ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మధ్యలో కొలవకుండా గ్రౌండ్ లెవెల్ కొలువురు టేప్తాడు ఎంత గ్యాప్ ఉందని చెప్పేసి కొలిచి, మనకు 2 స్టెప్స్ కావాలి కాబట్టి సేమ్ సైజ్ గ్రౌండ్ లెవెల్ సేమ్ సైజ్ 2 రాళ్ళు కడిగేసుకోరు. ఒకటి నువ్వు కార్ మీద తిరిగి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కొట్టేసి, అందకపోతే 2 ఇట్లా దగ్గర కొట్టుకొని కొట్టరు. కథం అయిపోతుందా? కొట్టరు అంటే నేను కూడా ఉంటా. ఇంకోటి పైన కొట్టాలి సేమ్ స్టెప్, దీన్ని మీదకి ఎక్కి ఆడ కొట్టాలి. తర్వాత మనకు అక్కడ పైన అంతది కాబట్టి దాన్ని లావట్టుకొని మీద వేసుకున్నాం. మెయిన్ ఈ ఎర్రది ఉంది కదా, ఈ ఎర్రది పైన పోతుంది 90% అయిపోయినట్టే. అక్కడ సైడ్ మీరు పైన చూడొచ్చు 2 పోలు వెల్డింగ్ వచ్చినాం కదా, సేమ్ అదే విధంగా చుట్టూ కొట్టాలి. వీటిని కట్ చేసుకోనికి అంటే ప్రాపర్ అలా కూర్చున్నట్టుగా కట్ చేసుకోనికే ఇంత టైం అయితే పడుతుంది. నాకు అన్ని ఇట్లా కరెక్ట్ పైప్ కట్ చేసుకునేటట్టు ఉంటే అక్కడక్క అయిపోతుండే, కానీ క్రాస్లో ట్రయాంగిల్ షేప్లో కట్ చేయాలి కాబట్టి బాగా టైం పడుతుంది. డే 2 ఆఫ్ మేకింగ్ హెలిప్యాడ్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు అన్నిటికీ నిన్న వెల్డింగ్ అయితే కొట్టినాము. కాకపోతే కరెంట్ ఇష్యూ వల్ల, ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల ఆగిపోయింది వర్క్ వచ్చేసి. ఈరోజు మళ్ళీ హెలిప్యాడ్ వర్క్ని అయితే స్టార్ట్ చేసేసినాము. ఏం లేదు, ఇక్కడ ఈ విధంగా అండ్ పైన బొంగులు కొట్టి పైన కూర్చున్నబెట్టుడే. హెలిప్యాడ్ తయారు చేస్తున్నాం కదా, దానికి ఎంత పర్ఫెక్ట్ వెల్డింగ్ వచ్చినా సరే, ఎంత పర్ఫెక్ట్ తయారు చేసినా సరే
సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో సేఫ్టీ కోసం మీరు చూడొచ్చు ఒక పెద్ద తాడు బెండలే తీసుకున్నాము. సో దీన్ని 4 వైపులా మనం కట్టామనుకోండి బందోబస్తు, అది ఎటు పడ్డా కానీ ఇంకొక తాడుతో అయితే ఆగుతుంది, అందుకని అది తీసుకోవద్దు. ఈ రోజు వచ్చేసి గాయస్ డే 2. డే 1లో వచ్చేసి ఆల్రెడీ చెప్పినా కదా కరెంట్ ప్రాబ్లం వల్ల వర్క్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ కింది రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైన రింగు 1 2 3 4 ఇంకా 4 వచ్చినట్లయితే మొత్తం వర్కే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మన రెడ్ కలర్ ఫ్రేమ్ని అయితే ఫుల్ పైనకైతే ఎక్కిద్దాము. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ అయితే కొడుతున్నాం. మనం ఈ హెలిప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని అప్రాక్సిమేట్లీ 20 feet హైట్లో అయితే తయారు చేస్తున్నాము. పైనకి ఎక్కనికి దిగనికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఈ విధంగా నిచ్చెన అయితే తయారు చేసినాము. 1 inch పైప్ లైన్ కట్ చేసుకొని దీనికి వెల్డింగ్ కొట్టుకున్నాం. ఇప్పుడు ఇటకని పైనకి ఎక్కాలి. మీద సుర్రమంటేనే అన్ని వచ్చేసి గాయస్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే పని వచ్చేసి ఏంటిది అంటే అక్కడ మీరు చూడవచ్చు రెడ్ కలర్ది మన బేస్, దాన్ని అయితే పైనకి ఎక్కియాలి. ఇక కమాన్ చాలా ఘోరంగా ఉంది. ఆడ ఇంత కాలు అడ్డు కానీ కింద పడతారు మొత్తం. ఫ్రేమ్ డైరెక్ట్ మీద కూర్చొని పెడదాం అనుకున్నాం కానీ కింద తీసుకున్న మెజర్మెంట్కు మీది పోయిన తర్వాత మెజర్మెంట్కు మొత్తం తేడా అయిపోయింది. అది కూర్చుంటలేదు మీదిగా. రేపు ఏం చేయాలంటే ఈ మధ్యలో ఉన్న బొంగులు కడిగేసి కరెక్ట్ ఫ్రేమ్ సెట్ అయ్యేటట్టుగా లోపలికి నూకి దాన్ని అడ్జస్ట్ చేసి చేయాలి. ఫ్రేమ్కు మొత్తం గాయస్ 8 లెగ్స్ ఉన్నాయి. 8 లెగ్స్లో 5 వచ్చేసి ప్రాపర్గా కూర్చుంటున్నాయి, అంటే లోపలికి పోతలే కానీ ఆ బొంగుల పైన ఆగుతున్నాయి. 3 వచ్చేసి ఆగమైపోయినాయి. సో ఇప్పుడు మేము చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే వీటిని కట్ చేసి బొంగులను లోపలికి తీసుకుంటాం, దానిపైన వెల్డింగ్ అయితే వేస్తాము. సో ప్రాపర్గా మన హెలిప్యాడ్ వచ్చేసి రెడీ అయితే అయిపోతుంది. కిందికేం చూస్తే ఏమో అనిపించలేదు కానీ మీది పోయినాక మొత్తం ఉంటుంది పానము. సో బందోబస్తు ఉండాలి, ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు. అండ్ ఇది సక్సెస్ కాలే కదా అని మేము గివ్ అప్ అయితే ఇయ్యము. కంప్లీట్ కాలేదు, సక్సెస్ కాలేదు. ఒక స్టెప్ ఫెయిల్ అయిందిగా, ఒక స్టెప్ ఫెయిల్ అయింది కదా అని గివ్ అప్ అయితే ఇయ్యము. దానికి ఒక చిన్న సొల్యూషన్ లాగా వెతికినాము, అది రేపు అయితే ఇంప్లిమెంట్ చేస్తాము. వెళ్దామా? అందరు ఎక్సైటెడ్ గానే ఉన్నారు. రేపు అయితే కంప్లీట్ చేస్తాం. 3వ లెవెల్ అది అంతే. ఈరోజు వచ్చేసి గాయస్ డే 3. డే 3లో పైన ఏదైతే మనం నిన్న రింగ్ పెట్టినామో దాన్ని కట్ చేస్తున్నామో, కట్ చేసి వెల్డింగ్ కొట్టాలి. అయినా మన రింగ్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. తర్వాత ఫ్లైవుడ్ షీట్లు వేసుకోనికి అడ్డం ఇంకా రాడ్లు కొట్టుకోవాలి. మేము మొత్తానే ఉన్నామని చెప్పేసి కింద నుంచి కలర్ వేసి స్టార్ట్ చేస్తున్నాం. మన ఫ్రేమ్కి మొత్తం రెడ్ కలర్ వస్తుంది. ఎక్కడెక్కడ ఐరన్ ఐటమ్ ఉందో ప్రతి ప్లేస్లో రెడ్ కలర్ వస్తుంది. నాకు తెలిసి పెయింట్ అయ్యడానికి ఒక 1 day పడుతుంది కావచ్చు. చూద్దాం, ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం. కలరింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన బేస్ అనేది అటు ఇటు ఎటు ఫాల్ డౌన్ కాకుండా ఉండడానికి అన్ని సైడ్లు తాడుతో కడతామని చెప్పేసి తాడు తీసుకొచ్చినాం కదా. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని సైడ్ల కోసం 8 తాళ్ళు అయితే కట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు వాటిని యూజ్ చేసి కట్టేయాలి.
పైన బేస్ పార్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే దీనిపైన కూర్చున్నాం అనుకోండి కొద్దిగా ఎంతైనా సేఫ్టీ లేనట్టుగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఈ బేస్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత చుట్టూ సర్కిల్ అయితే కొట్టుకోవాలి. ఆ సర్కిల్ కోసం 2 feet రాడ్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. దీన్ని ఈ విధంగా కొట్టిన తర్వాత సైడ్కి మొత్తం చుట్టూ 16 వస్తాయి. దానికి మళ్ళీ ఇంకొకటి అవుటర్ సర్కిల్ అయితే వస్తుంది. ఆ తర్వాత దీని మీద మొత్తం ప్లైవుడ్ షీట్లు అయితే వేసి ఒక బేస్ని అయితే తయారు చేస్తాము. మన హెలిప్యాడ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో బేస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం చుట్టూ సర్కిల్ అయితే కొట్టుకుందాం. ఇట్లా దీంట్లో చేసిన చాలా మోడిఫికేషన్స్ అయితే గాయస్ నిన్నైతే కవర్ చేయలేకపోయినాము. ఎస్టర్డే ఏం చేసినాము అంటే దీనికి హెలిప్యాడ్కు చుట్టూ ఒకటి రింగ్ లాగా ఉంటుంది కదా, అదే విధంగా చుట్టూ మీరు చూడొచ్చు ఈ విధంగా ఒక రింగ్ని అయితే కొట్టినాము. దీనికి జాలీనన్నా కొట్టాలా లేకుంటే ఒక జాలీ సెట్ కాకుంటే ఇట్లే ఉంచుతాము. అక్కడ సైడ్ దిగనీకి మంచిగా ఉండాలని చెప్పేసి అక్కడ సైడ్ రింగ్ అయితే కొట్టలేదు. ఆల్మోస్ట్ మన హెలిప్యాడ్ ఏదైతే ఉందో అదైతే ఇక రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ దీంట్లో మనం చేయబోయే మోడిఫికేషన్ ఏంటి అంటే ఇది ఇట్టినాడు దీని మీద కూర్చోరాదు, హెలికాప్టర్ దిగినా ఆగదు కాబట్టి దీని మీద మొత్తం ప్లైవుడ్ షీట్లు వేసి ఒక బేస్ అయితే తయారు చేయాలి. ఆ తర్వాత దాన్ని ఇంకా లగ్జరియస్గా తయారు చేయాలి. సో నెక్స్ట్ మేము చేయబోయేది ఏంటి అంటే దీనికి మంచిగా పెయింట్ వేసుకొని ఆ తర్వాత ప్లైవుడ్ షీట్స్ అయితే ఇద్దాం. గైస్ ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు మన హెలిప్యాడ్కి సంబంధించిన కలరింగ్ అంతా ఎస్టర్డే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే దగ్గర దీన్ని కూడా తయారు చేయడానికి ఒక 4-5 రోజులు అయితే పట్టింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కింద కనిపిస్తున్న ప్లైవుడ్ షీట్లు ఉన్నాయి కదా వీటన్నిటిని పైకి తీసుకున్న తర్వాత దాని షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసి ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కడిగేద్దాం. ఇంకా దానిపైన ఇంకా బ్యానర్ వచ్చేది ఉంది, ఇంకా కథ ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం చేద్దామంటే ఈ ప్లైవుడ్ షీట్స్ని పైకి ఎక్కిచ్చేసి కరెక్ట్ దాని ఫ్రేమ్స్ అయితే కడిగేసుకుందాం. మా దగ్గర ఉన్న ప్లైవుడ్ షీట్స్లో అతిపెద్ద ప్లైవుడ్ షీట్స్ ఈ 2 అన్నమాట. ఫస్ట్ అయితే రెండింటిని తీసుకున్న తర్వాత ఇవి అటు ఇటు కదలకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూలు కొట్టిన తర్వాత ఈ బయటికి వెళ్ళిన పోర్షన్ ఉంది కదా ఈ బయటికి వెళ్ళిన పోర్షన్ని మన ఫ్రేమ్ సైజ్కి మళ్ళీ వుడ్ కట్టర్ని యూజ్ చేసి కట్ అయితే చేసుకోవాలి. సో ఇవి ఇప్పుడు అటు ఇటు జరగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూలు అయితే కొట్టేస్తాను అన్నీగా. మన హెలిప్యాడ్ పైన అయితే గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం చెక్కలు అయితే కొట్టేసినాము. ఇప్పుడు పర్ఫెక్ట్ ఒక బేస్ అయితే తయారైంది. ఇట్నే ఉండొచ్చు దీని మీద. ఇక్కడ నుంచే ఒకసారి అటు సైడ్ వ్యూ చూడండి ఎంత క్రేజీగా కనబడుతుందో, మస్తుంది కదా. సో ఇప్పుడు ఈ చెక్కల పైనే ఉండకుండా నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అంటే ఒక ఫ్లెక్స్ అయితే కొట్టించుకొచ్చినాము. ఈ హెలిప్యాడ్ ఈ తర్వాత చూపిస్తాం మీకు. దాన్ని అయితే దీనిపైన వేస్తున్నాం. ఇక అసలు ఉత్త చెక్కలతో ఎట్లుందో ఒకసారి చూడరు. లుక్ ఎన్నో రోజే 6వ రోజో 7వ రోజో వర్క్ నడుతూనే ఉన్నది దీని మీద. ఈ రోజు అయిపోతుంది. ఈ ఫ్లెక్స్ ఒక్కటి అతికేసినాం అనుకో మన హెలిప్యాడ్ వర్క్ వచ్చేసి ఫినిష్.
ఫైనల్గా చెక్కలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీద ఒక బ్యానర్ లాంటిది అయితే అతికినాం అన్నమాట. మీకు రేపు ఎర్లీ మార్నింగ్ డ్రోన్ షాట్స్ కొడితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని అతుకునే వరకే చీకటి అయిపోయింది. ఈ రోజు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో రేపు ఫైనల్ ఫుటేజ్ అయితే వస్తుంది. మా అవుట్పుట్ ఎట్లొచ్చింది అనేది మీకు కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ హెలిప్యాడ్ పక్కనే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంది. అది మీకు ఇంకా కనవలేదు. అది రేపు కనిపిస్తుంది మార్నింగ్. చాలా కష్టపడ్డ తర్వాత ఆల్రెడీ మీరు వీడియోలో చూసిర్రు మన హెలిప్యాడ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మన హెలిప్యాడ్ పైన హెలికాప్టర్ దిగినప్పుడు దానికి విండ్ డైరెక్షన్ అండ్ స్పీడ్ మొత్తం తెలవాలి కాబట్టి ఇక్కడ సైడ్ ఒక విండ్ సాక్ అయితే పెట్టినాం. మీరు పైన కూడా చికెన్ అయితే ఉంది. దానికి 1 2 3 4 5 5 రకాల మనకు రెడ్ వైట్ అన్నది కదా. అది ఎందుకు ఉంటుంది అంటే చాలామంది తెలియదు వీడియో చూసేటోళ్ళకు. మనకు విండ్ స్పీడ్ అంతేకాకుండా డైరెక్షన్ని మెజర్ చేయడానికి అయితే అది ఉంటుంది అన్నమాట. మన నార్మల్ కాకుండా ఏవియేషన్లో విండ్ స్పీడ్ని దేంట్లో కొలుస్తారంటే నాట్స్లో అయితే కొలుస్తారు. సో ఈ విండ్ సాక్ని బట్టి విండ్ మనకు ఎన్ని నాట్స్లో పోతుంది, ఏం కథ, ఏ డైరెక్షన్లో పోతుంది అనేది మొత్తం అయితే మనకు మెజర్ చేస్తారు అన్నట్టు. సో దాన్ని కూడా మేమైతే సెట్ చేసినాము. ఇక హెలికాప్టర్ ఒక్కడే వచ్చు లేటు. పైన ఎక్కినా దిగినా మా వాళ్ళు 2-3 ఎక్కినా దిగినాం. కానీ ఒక్కసారి అందరం అయితే ఎప్పుడు ఎక్కలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరం మీదికి ఎక్కుతున్నాము. చూద్దాం అది ఆపదా ఎట్టుంటుందా అని. పారా అరే జెండా అటు ఎగురుతుంది కదా, గాలి ఎటుపోతుందిరా? గాలి అటుపోతుంది. అది తెలుసు కోయ్ సో ఫైనల్లీ గైస్ ఇవి మేము తయారు చేసిన హెలిప్యాడ్. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే దీని మీద మేము చాలా హార్డ్ వర్క్ అయితే చేసినాము. హార్డ్ వర్క్ చేయడం మా పని. మమ్మల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మీ పని. మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే మనం 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో పైన వచ్చే సపోర్ట్ని బట్టి దీని మీద క్యాంపింగ్ అయితే కండక్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ లెవెల్లో తీస్తాం. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.